వెదర్ బాగుందని చికెన్ పకోడీ తిందామని చికెన్ షాప్కి వస్తే నీ చికెన్ నువ్వే కొట్టుకో అని చెప్పేసి బాబాయ్ అయితే మనల్ని మింగాడు. ఇంకా అసలు మ్యాటర్ ఏంటంటే మనం అయితే ఈరోజు మన కాలేజ్ వీడియో చేసే ఎడిటింగ్లో అయితే ఉన్నాం బిజీగా. ఈ కూల్ వెదర్లో నీట్గా చికెన్ ఫ్రై చేసుకుందాం అంటే మా గణేష్ గారు ఒప్పుకోపోతే వాడిని అయితే ఒప్పించడానికి ఒంగోబెట్టి మరీ గుద్దుతున్నాం. ఇంకా ఎలాగో కలా వాడిని అయితే ఒప్పించి నీట్గా మన ప్రసాద్ తోటి అయితే నీట్గా మనం అయితే ప్లానింగ్ అయితే చేసాము ఈ రోజు చికెన్ పకోడీ ఎలా అయినా వండుకొని తినాలని. లే సమయానికి గణేష్ గడు మళ్ళీ ఒప్పుకోపోతే వాడి కాళ్ళు చేతులు రెండు కట్టేసి మరీ చెప్పాము మర్యాదగా ఒప్పుకుంటావా లేదా. ఇక పక్కనే ఉన్న బాబాయ్ దగ్గరికి వచ్చి అయితే చికెన్ అయితే కొట్టేయడం స్టార్ట్ చేసాము. ఈ లోపలే మనం పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ లో ఇవన్నీ అయితే తీసుకున్నాం. ఇంకా అన్ని తెచ్చుకొని మనం అయితే నీట్గా మ్యారినేట్ చేసుకుంటున్నాం. నాకైతే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ఇంకా అన్ని అలా కలిపేసుకొని మనం అయితే బేబం దగ్గరికి అయితే వచ్చి వండుకొని తినబోతున్నాం. ఇంకా ఏమాత్రం అలా చేయకుండా పెనం అయితే పెట్టేసి పకోడీలు వేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అన్ని నీట్గా మనం అయితే కుక్ చేసుకొని ఫైనల్ టచ్గా నిమ్మకాయ అయితే పిండేస్తున్నాం. మీ రూమ్లో ఎప్పుడైనా ఇలా వండుకొని తిన్నారేమో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మేమైతే ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోవద్దు.